ఫౌండేషన్ పెట్టామంటే ఇప్పటికి 16 సంవత్సరాలు అయింది. నేను ఎమ్మెల్యే అయింది 7 సంవత్సరాలే. అప్పటి నుంచి కూడా 2005 నుంచి కూడా అప్పుడు మా ఆగర్తపాలు ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర పెట్టేవాళ్ళం. ఇప్పుడు పాలకులు వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర పెడుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ నెలలో కూడా మరి నేను కూడా మరి ఫాస్టర్ గారికి యొక్క ఏదైతే పాంప్లెట్స్ పంపిస్తాం, డేటు 27, 28, 29 3 రోజులు ఏదో ఒక రోజు అనుకుంటూ ఉన్నాం గెస్ట్ని బట్టి. అంచేత మీరు కూడా దయవుంచి తప్పనిసరిగా ఆ రోజు కార్యక్రమానికి మా ఇంటి దగ్గర, ఎందుకంటే మీకంటే సంఘం ఉంటుంది, ఫాస్టర్ గారు పిలిపిస్తే సంఘం వస్తూ ఉంటుంది. మరి మాకనేటప్పటికి మీ సంఘాలన్నీ కలిపి నా సంఘం కింద లెక్క. అంచేత ఏంటంటే మీరందరూ కూడా ఇదే పిలుపుగా భావించి మీరు ఆ రోజు కార్యక్రమానికి కూడా మీరందరూ కూడా ఎర్లీగా ఇచ్చేసి, ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను కొంచెం ఆలస్యంగా 7:30, 8 అట్లా అవుతుంది వచ్చేటప్పటికి. మళ్ళీ 10 అయ్యేటప్పటికి శీతాకాలం కొంచెం మళ్ళీ ముగించేయవలసి వస్తుంది. ఎందుకంటే భోజనాలు ఇవన్నీ కూడా పాపం చేయవలసిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఎక్కడికో దూరంగా వెళ్ళవలసిన పరిస్థితి. ఇక్కడంటే మీకు దగ్గర కాబట్టి ఇబ్బందులు. అంచేత దయవుంచి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత ఎర్లీగా వస్తే అంత ఎక్కువసేపు మనం ఆ దేవుని సన్నిధిలో గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయవుంచి అందరూ కూడా మా కార్యక్రమాన్ని కూడా ఇచ్చేయవలసింది మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అప్పుడు చాలా వందనాలండి. చాలా థ్యాంక్స్ సార్. తెలిసిన వెంటనే వచ్చారు. చాలా సంతోషం. మమ్మల్ని అందరినీ కూడా మాటలతో చక్కగా ఆనందపరిచారు.